ఇప్పుడు కూడా మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి లగ్జరీగా పెంచాడు. లగ్జరీగా మాకు వ్యాపారాలు ఉన్నాయి. చక్కగా నన్ను చాలా గౌరవంగా పెంచాడు మా నాన్న. నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యానంటే మా నాన్నగారు చేసిన మంచి పనులతో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు చిరంజీవి గారి పార్టీలో 294 సీట్లు 18 సీట్లు గెలిచాం మనం. ఆ రోజు గెలిచింది. చిరంజీవి గారు ఎంతవరకు పార్టీలో నాకు ఎంత సపోర్ట్ చేసినా మా నాన్నగారి యొక్క మంచితనం వల్ల 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వగలిగాను. అటువంటి ఫ్యామిలీ మాది. చక్కగా 10 మందిని సహాయం చేయాలని చెప్పని ఆలోచించే ఫ్యామిలీ తప్ప రాజకీయాలకు వచ్చి ఆస్తులు అమ్ముకున్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు అమ్ముకున్నాను తప్ప ఆస్తులు కొన్న పరిస్థితి అయితే నా జీవితంలో లేదు. ఈ 2009 నుంచి ఇప్పుడు చూసుకుంటే నేను ఆస్తులు అమ్ముకున్నాను. నేను ఏ ఒక్క ఆస్తి కొన్న పరిస్థితి లేదు. రాజకీయాల కోసం నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా తప్ప రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం నాకు లేదు. అంటే మంత్రి అయితే సంపాదించుకున్నారు అన్నటువంటి ఆరోపణ ఇవన్నీ ఇప్పుడు ఊరకే బురద జల్లడానికి జరుగుతాయి. నేను దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాను. కానీ ఆ 2.5 సంవత్సరాలు చాలా తృప్తిగా పనిచేశాను. చాలా దేవాలయాలు అభివృద్ధి చేశానని చెప్పని, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నేను అన్ని రకాల కృషి చేయగలిగానని చెప్పని ఒక తృప్తిగా పనిచేసే తప్ప ఇటువంటి చీప్గా వీళ్ళు మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఆలోచించాను. దానికి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ దఫా నియోజకవర్గం మార్చడం అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, లేకపోతే అక్కడ పెర్ఫార్మెన్స్ అన్నటువంటిది, అంటే వీటి మీద ఆశ వదిలేసుకుని